ఏంటంటే దాంట్లో ఇవ్వాల్సిన పాళ్ళన్నీ మీకు తెలుసు కనుక జాగ్రత్తగా వేసి సహాయం చేస్తారు. మరి కుటుంబం అంతా సంతోషంగా భోజించేస్తారు. అందుకనే కుటుంబానికి ఆదరణ ఆశీర్వాదకరంగా ఉండవలసింది ఎవరంటే స్త్రీ. స్త్రీ చాలా పవిత్రంగా ఉంటుంది. కుటుంబం కూడా దీవించబడుతుంది. ఆ కుటుంబం కోసం ఏం చేస్తుందంటే తల్లి గారు ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సహోదరి అమ్మగారు తల్లిగారి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. లేకపోతే మనతో ఉండేది కానీ బాగుంటే ఎంత బాగోపోయినా వచ్చి కూర్చునేది ఇక్కడ. ఈరోజు మనం అందరం మన సహోదరి కోసం ప్రార్థన చేద్దాం. మళ్ళీ వచ్చే వారానికి మనతో కూర్చోవాలి. దేవుడు ఆమెని బలపరిచి తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అది మీ వచ్చిన మీరందరికీ కూడా ప్రభునామములో వందనాలండి. దేవునికి మహిమ, మనందరికీ గొప్ప దీవెన ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించుగాక. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. దేవుని మహాగటి. ఎందుకంటే మన బుర్లపట్నంలో సర్పంచ్ గారు అంటే ఒక లేడీ, ఆమెకి మంచి బాగోపోతే హాస్పిటల్కి ఏలూరు హాస్పిటల్లో జాయిన్ చేసా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చనిపోయిందంటండి. ఆమె చనిపోతే యాంబులెన్స్ మీద తీసుకొచ్చేస్తున్నాడు. ఆ శవాన్ని తీసుకొస్తుంటే మధ్యలో దారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గొయ్యి కనపడిందంట. యాంబులెన్స్ ఆ గోతులు తక్కువ ఆ టైరు దాంట్లో గుద్దుకుందంట. టైర్ అయితే గుద్దుకోగానే చనిపోయిన వ్యక్తి అంటే లేచి కూర్చుని మాట్లాడిందంట. ఎంత గొప్ప బాధ్యత చూడండి. అక్కడ డాక్టర్ గారు ఏమో చనిపోయిందని పంపించేశాడు. యాంపుల్ వచ్చేస్తుంది. మధ్యధరకు వచ్చిన తర్వాత దేవుడు ఆమెకి జీవం పోశాడు. శివాధిపతి ఆమెతో ఉన్నాడు. ఆమెతో ఇంకా పని ఉంది, అందుకని బ్రతికించుకున్నాడు. చాలా సంతోషం కదండి. చనిపోయిన వ్యక్తిని పంపించేస్తే మధ్యధరకు వచ్చిన తర్వాత గుంట్లో పడటం టైర్ గుద్దుకుంటప్పటికి ఆ శవం ఇట్లా కదిలిందంట. కదలటం వెంటనే అవును వచ్చి మాట్లాడటం ప్రారంభించినంతప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ పేపర్లు ఇచ్చారు. చాలా సంతోషం. మరి అలాంటి గొప్ప కార్యాలు మన దేవుడు చేస్తూనే ఉంటున్నాడు. వారికి తెలియదు ఆమె కూడా హిందూరాలే, లేడు కూడా హిందూరాలే. అయితే దేవుడు చేశాడన్న సంగతి ఆమెకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు 2 వర్తమానాలని మనము జాగ్రత్తగా ఉందామండి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన మనతో ఉండి, మన శరీరం దాల్చి మనతో ఉండి భోజనం చేస్తూ పరిచర్య చేస్తూ ప్రారంభించాడు యేసు ప్రభువారు. పరిచర్య చేయడం అంటే సామాన్యమైన పని కాదండి. దేవుని పని చేయాలంటే చాలా ఓర్పు సహనము కలిగి ఉండాలి. ప్రభువును కలిగిన బిడ్డలకి దేవునికి ఎంత ఓర్పు అయితే ఉంటుందో మనకు కూడా అంత ఓర్పు సహనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఎందుకు చెప్తున్నామండి ఈ మాటలు? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏమేమి చేశాడో కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం కానించి ప్రారంభించుకుందాం. వచ్చిరి ఆయన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకు నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బత్తమయి గుడ్డి బిచ్చకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు వాడు విని దావీదు కుమారుడా ఏమా నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టాను. గద్దించుడి కానీ కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేయటం ప్రారంభించాడు. అప్పుడు యేసు ఆమేన్, దేవునికి స్తోత్రం అని గుడ్డివారిని
ధైర్యం తెచ్చుకొనుము. ఆయన నిన్ను పిలుచుచున్నాడు రమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరండి? 2 నేత్రాలు లేని గుడ్డి భిక్షకుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆయన పుట్టినప్పుడే గుడ్డివాడిగా పుట్టాడు. ప్రియులారా, ఈ గుడ్డివాడిగా ఎందుకు పుట్టించాడో దేవుడు, మనం ఆ గుడ్డివాడికి ఎందుకు కనులిచ్చాడో దేవుడు, అది మనం గమనించాలి. ఈ లోకములో చాలా మంది గుడ్డివాళ్ళు ఉన్నారు, చాలా మంది దేవుడు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి గొప్ప కార్యం చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరు చేశారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే దానికి సమర్థుడు. పుట్టించింది ఆయనే, గుడ్డివాడిగా పుట్టించింది ఆయనే, కుంటివాడిగా పుట్టించింది ఆయనే, నత్తివాడిగా పుట్టించింది ఆయనే, మోవాడిగా పుట్టించింది ఆయనే, సమస్త కార్యాలు చేయగలిగింది కూడా ఆయనే. ఆయన తప్ప ఇంకెవరికి అధికారము లేదండి. ఆయన ఒక్కడికే ఉంది అధికారం. ఎందుకంటే అది తండ్రి దగ్గర నుంచి అధికారం పొంది భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చాడు యేసు ప్రభువు. తండ్రి దగ్గర నుంచి అధికారం పొందాడు. మొదట నేను భూలోకానికి వెళ్ళాలంటే నువ్వు నాకు తోడుగా ఉండి నేను అడిగిన ఎలా కళ నువ్వు చేయాలి తండ్రి. నేనేమైతే అడుగుతూ ఉంటానో అవన్నీ కూడా నువ్వు నాకు సహాయం చేయాలి. ఆ సహాయం చేసి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవాలి కింద భూమి మీద ఉన్నవాళ్ళంతా. అలాంటి గొప్ప కార్యము నా పట్ల నువ్వు చేయమని కుమారుడు తండ్రిని అడిగాడు. ఆ కుమారుడు అడిగిందల్లా తండ్రి గారు ఆయనకి చేసి చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనము కనులుండి కూడా గుడ్డోళ్ళగానే ఉంటాం. కనులు కానీ చూస్తున్నాడు కూడా గుడ్డోళ్ళగానే ఉంటాం. కానీ ఎందుకంటే మనసు చాలా నిబ్రంగా ఉండదు, అనేక రీతిలుగా ఆలోచించేస్తూ ఉంటుంది ఈ హృదయం. అందుకని అన్నాడు ఎనిమిది గ్రంథంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని తీసివేత అసాధ్యం. ఆ వ్యాధి తీసేయటం చాలా కష్టమండి. అందుకని అలాంటిది మన మీదకి ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు వరకు చాలండి, ఇప్పటి వరకు కాపాడినందుకు చాలండి. ఈ లోకంలో మనం ఉన్నాం, మంచి చూసాం, చెడు చూసాం. మంచి చెట్లు అన్ని కూడా చూసుకుంటూ వచ్చాం. మంచి రుచికర భోజనాలు చేసాం, మంచి వర్తమానాలు కూడా విన్నాం. ఈ లోకంలో మనం ఉన్నంతసేపు ఎవరితో ఉండాలంటే మనము మన కుటుంబంతో ఉండాలి, మన దేవునితో ఉండాలి, సంఘ బిడ్డలతో ఉండాలి, దైవజనులతో కూడా కలిసి మనం ఉండాలి. ఎందుకంటే కుటుంబమే, సంఘమే, బిడ్డలే, పరిసరి దేని దానికి విభాగించి ఉంటుంది. కనుక ఏ పని ఎప్పుడో ఏ టైంలో ఏ చేయాలో మనం అది చేసుకుంటూ వెళ్తూనే ఉంటే అది దేవునికి మహిమ, మనకి ఒక గొప్ప ఆశీర్వాదం. మనకి బిడ్డలు ఇచ్చాడంటే మన బిడ్డల కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈ లోక సంబంధంగా కలిసిపోకుండా మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రియులారా, చూడండి, ఈ తల్లి గర్భంలో గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డివాడిగా పుట్టి ఏం చేశాడంటే, గుడ్డివాడైనను తల్లిదండ్రులు ఎంతగా జాగ్రత్తగా పెంచారండి ఆయన్ని కదండి. గుడ్డివాడిగా ఉన్నాడు కనుక ఆయన బయటికి తీసుకెళ్లాలన్నా తల్లి కావాలి, లోపల తీసుకురావాలన్నా తల్లి కావాలి. ఆయనకి ఏది చేయదా ఆ తల్లిదండ్రులు అన్ని చేసుకుంటూ ఎత్తుకున్నారు. అతనికి వయసు వచ్చింది. అయ్యో, ఇప్పుడు వరకు నేను నా తల్లిదండ్రులు చాలా బాధ పెట్టాను, ఇప్పుడు నాకు వయసు వచ్చింది, నేనంటే కాదు ఇక నా తల్లిదండ్రులు కూడా పోషించి మార్గంలోనికి నేను వెళ్ళాలి, నా శాతనంత వరకు నేను కూడా చేయాలని ఆలోచించుకున్నాడంట. అక్కడ పక్కన పిలిచి, ప్రసాద్ గారు, అయ్యా ఒక్కసారి నాతో రండి, సంస్థను గారు మీరిద్దరు ఒకసారి నా దగ్గర రండి అని పిలిచాడంటే గుడ్డాడు. పిలిస్తేవాడికి సహోదరుడు ఎందుకో పిలుస్తున్నాడు, కనపడదు కదా పాపం, ఏదో అడుగుతాడు కోసం సహాయం చేద్దామని ఇద్దరు వచ్చారు అక్కడికి. ఏమి లేదు సంస్థను గారు, ప్రసాద్ గారు, మీకు వందనాలు. మరి నేను ఒక ఆలోచనకు వచ్చాను, ఎప్పుడు ఇంటికాడ కూర్చున్నాను, అమ్మగారు భోజనం పెడుతుంది, కానీ వాళ్ళను కూడా నేను పోషించాలంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, కొంచెం 4 దారులు కలిసిన కాడ తీసుకుని వెళ్ళి మీరిద్దరూ నన్ను కూర్చొని పెట్టండి, నేను సాయంకాలం దాకా భిక్ష మడుకుని పట్టుకొచ్చి నా తల్లిదండ్రులకు ఇస్తానయ్యా, అందులో కొంత బీక్ ఇస్తానయ్యా, దయచేసి నాకు ఈ సహాయం చేసి పెట్టండి అని ఆ గుడ్డివాడు ప్రసాద్ గారిని సంస్థను గారిని అడిగాడట. ఇంతకంటే కావాల్సిన భాగ్యం మనకేముందిరా?
ఎలాగో మనం ఆయనకి చేయాలి, సహాయం చేస్తే మంచిది, ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే మనకు మంచిది, మన కుటుంబానికి కూడా మంచిదని వాళ్ళిద్దరూ కలిసి చక్కగా తీసుకుని 4 దారులు కూర్చొని కలిసిన చోట ఆయన కూర్చొని పెట్టారంట. సరే మీరు 2 గంటలు పోయిన తర్వాత మళ్ళీ రండి, నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి కదా, 2 గంటలు పోయిన తర్వాత మళ్ళీ రండి అని వాళ్ళు చెప్పి పంపించేశాడంట. ఆయన అక్కడ ఉండి భిక్ష పడుకుంటూ ఉన్నాడు. మళ్ళీ పోయేళ్ళందరూ గుడ్డివారు ఏం చేస్తారంటే ఎవరు తోసిందారో వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ లోపల ఎరుకో పట్టణంలో యేసుప్రభువు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. చూడండి, యేసుప్రభువు ఎరుకో పట్టణంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు తన శిష్యులను తీసుకొని. ఇప్పుడు మనం ఈ రాత్రి చేసింది ఏంటంటే దేవుని పరిచర్య మనం ప్రారంభించాం. అక్కడ కూడా ఎరుకో పట్టణం అంతా కూడా చాలా రకరకాలుగా ఉన్న జనంగా మధ్యలోకి వెళ్ళి యేసుప్రభువు అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ పట్టణానికి ముందుగా వెళ్ళి సువార్త ప్రకటించాడు. యేసుప్రభువు ఆ పట్టణానికి ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఆ వాక్యం విన్నారు. అసలు ఆయన ప్లాన్ ఏంటంటే అక్కడ ప్రకటించి మనం వెళుతూ ఉన్నప్పుడు దారిలో గుడ్డివాడు ఉన్నాడు. ఆయన నా కోసం, తన కుటుంబం కోసం చాలా బాధ కలిగి ఉన్నాడు. ఆయన భిక్షమెత్తుకుంటున్నాడు. మనం అక్కడికి వెళ్ళాలి, ఆయనకి మనం సహాయం చేయాలి అని యేసుప్రభువుకి మంచి మనసు వచ్చింది. ఆ జన సమూహంలోంచి బయలుదేరి ఆ ఎరుక పట్టించి బయలుదేరి ఆ కాలినడకి యేసుప్రభువు ముందు నడుస్తున్నాడు. యేసుప్రభువు జన సమూహం అంతా వెనక నడుస్తున్నారు. కానీ ఎవరు కూడా నోటండి మాట కానీ కేకలు కానీ ఏమీ లేవు. చాలా నిశ్శబ్దంగా యేసుప్రభువు ముందు నడుస్తుంటే వెనక జన సమూహం అంతా కూడా చక్కగా సైలెంట్గా నడుచుకుంటూ వస్తున్నారట. వీళ్ళలా గమనించండి, సైలెంట్గా నడుచుకున్నప్పటికీ అయితే కళ్ళు లేవు కానీ ఆయన అక్కడ కూర్చున్నాడు. జనం అంతా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమైనా పడుతుంది, పడుతుంది నడుతున్న అడుగులు శబ్దము చెవులకి వినపడుతుంది. ఆయనకి కళ్ళు అయితే లేవు కానీ నడుస్తున్న అడుగు శబ్దము వింటున్నాడంట ఆయన. అప్పుడు అంటాడు, అయ్యా ఎవరండి ఈ మార్గాన్ని ఎవరు వెళ్తున్నారండి? నాకు కళ్ళు అయితే లేవు కానీ చెవులుండి మీ అడుగు చప్పుడు నాకు వినపడుతున్నాయ్యా, దయచేసి ఇది ఎవరు వెళ్తున్నారో నాకు తెలియజేయండి అని అడుగుతున్నాడు అటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అప్పుడేం చేశాడంటే యేసుప్రభువు వెళ్తున్నాడు. అప్పుడు ఒక శిష్యుని అడిగాడంటే, ఎవరో తెలియదు అనేటి శిష్యుడు అన్నాడంట, ఈ దారిని నజరేయుడైన యేసు ఈ త్రోవని వెళ్తున్నాడని అని తెలియజేశాడంట. ఆ మాట చెప్పగానే ఆయన ఏం చేశాడండి, కేకలింటి ప్రారంభించాడు. ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఎందుకు నన్ను గుడ్డివాడికి ఎందుకు పుట్టించావు? నాకు ఏమీ చేత కాదు కదా, ఈ లోకం చూడలేదు కదా, లోక రక్షకుడు నిన్ను కూడా చూడలేదు కదా, నన్ను ఎందుకయ్యా ఇలా ఉంచావు? నన్ను ఎందుకు ఇలా బెచ్చగాడి చేశావు? నా తల్లి గర్భంలో నన్ను గుడ్డివాడికి ఎందుకు పుట్టించావు? ఆయన దుఃఖముతో వేదనతో ఆయన్ని రాజైపడుతూ కేకలేస్తున్నాడంట. చూసారండి, మనం ఎలా ఉండాలంటే వేదన కలిగి ఉండాలి. మనం ఎంతటో వాళ్ళమైనా సరే, ఎంత స్థిరువులైనా సరే, మనం ఎవరు కలిగి ఉండాలంటే యేసుని కలిగి మనము ఉండాలి. ఇప్పుడు యేసుని కలిగి ఉండాలంటే మనకి నేత్రాలు చూస్తున్నాం, కానీ ఆయన నేత్రాలు లేవు కదా, ఆయన చూడలేడు. పిల్లరా గమనించండి, 2 నేత్రాలు లేని ఆ గుడ్డివాడు ఆ చప్పుడిని నజరేయుడైన యేసు నన్ను కరుణించమని కేకలేసినప్పుడు వాళ్ళు అంటారు కదా, అరే బాబా అల్లరి చేయమోగరా, నిశ్శబ్దం ఉండరా, చాలా మంది ఆపుతున్నారా. ఈ రోజుల్లో మనల్ని కూడా సువార్త లేకుండా చేయాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. అక్కడ అడుగుతుంటే ఆగరా అరబొకరా అని కేకలేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆపేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడు సువార్త ఎక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఆ సువార్తను పారు చేయాలని కిరాతకులు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటివి మన మీదకి రానివ్వకుండా దేవుడు కాపాడి నడిపించునుగాక. అలాంటివన్నీ కూడా అంధకార శక్తులు దేవుని నామంలో దూరం అయిపోవును గాక. దేవుని ఆశీర్వాదము మన జీవిత యాత్ర ముగించే వరకు ఆయనతో సావాసము కలిగి ఉందము గాక. ఎత్తప్పటికి యేసుప్రభువు నిలబడిపోయాడు. అక్కడ గుడ్డివాడికి ఆకలి ఎత్తప్పటికి ఎవరండి యేసుప్రభువు అక్కడ నిలబడిపోయాడు. ఎందుకని? నజరేయుడైన యేసు నన్ను కరుణించుము. కేకలు మనం ఏం కలుగుతున్నాం? ఆ కేకలు ఏమండి?
మనం చూస్తున్నాము కదా, లోకాన్ని చూస్తున్నాము, లోకంలో ఉన్న అన్నింటినీ చూస్తున్నాము. పెద్దవాళ్ళని చూస్తున్నాము, చిన్నవాళ్ళని చూస్తున్నాము, కుంటి వాళ్ళని చూస్తున్నాము, గుడ్డి వాళ్ళని చూస్తున్నాము, మోక వాళ్ళని చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాము. కానీ యేసయ్యను చూసి మనం కేకలేయగలుగుతున్నామా? మనం చూద్దాం ఈ రాత్రి. ఒక గుడ్డివాడు కేకలేస్తే యేసుబాబు నిలబడిపోయాడు అక్కడ. అంటాడు, ఆయనే నా దగ్గర తీసుకురండి. ఎందుకని? ఆయన నన్ను గురించి ఎందుకు కేకేశాడు? నా గురించి నేనేం చేస్తున్నానన్న సంగతి తెలుసుకుని కేకేశాడు. అందుకు ఆయన నా దగ్గర తీసుకురండి అని యేసుప్రభు వారు శిష్యులకు ఆజ్ఞించాడు. వెంటనే శిష్యులు వచ్చి ఆ గుడ్డివాడితో చెప్తారు, గుడ్డివాడా, నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు రా, ధైర్యంగా రారా అని పిలుస్తున్నప్పటికీ ఏం చేశాడు చూశాడండి? యేసయ్య నన్ను పిలుస్తున్నాడు అన్న సంగతి తెలవగానే ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే, ఆయన పట్టుకున్న వస్త్రం ఉంది, పాత వస్త్రము, అడుక్కున్న డబ్బులు దాచుకునే వస్త్రం ఉంది, ఆ పరికమాల వస్త్రము, ఆ నశించిపోయే వస్త్రము, లోక సంబంధం వస్త్రము, ఆ వస్త్రాన్ని ఏం చేశాడంటే దూరంగా పడేశాడు. ఇది నీతో నాకు సంబంధం లేదు, ఈ వస్త్రం అక్కర్లేదు, ఇక నాకేం కావాలి? ఇప్పుడు నాకు నీతి వస్త్రము నా ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు. నాకు నీతి వస్త్రము నా ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు. ఈ వస్త్రంతో నా పని లేదు, ఇది లోక సంబంధ వస్త్రం, ఇది పరలోక సంబంధ వస్త్రం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అన్న సంగతి తెలుసుండి ఆ పాత జీవితాన్ని చేశాడంటే పారేశాడు. పాత జీవితాన్ని ఎప్పుడైనా మనం పారేస్తున్నావా, ఉంచుకుంటున్నావా? అది మన ప్రశ్న. పాత జీవితాన్ని మనం ఎప్పుడు ఉంచుకోకూడదు, దాన్ని ఎప్పుడు పారేయాలి. ఆ పాత వస్త్రం మన పనికిరాదు. మనకి నీతి వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు, అదే రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రాన్ని నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనందరికీ రక్షణ వస్త్రం ఇచ్చాడు. దాన్ని కాపాడుకొచ్చిన బాధ్యత మనకు ఉందా లేదా? మనం ఉందండి, ఉంది. అందుకే ఈ ప్రయాస ఎవరికండి? ఆయనకి ఎందుకు ఈ ప్రయాస అంటే, ఆయన చిన్న వ్యాపారం చేసుకుని ఏదో 10 రూపాయలు వస్తే హ్యాపీగా తినేసి మనసు వేసుకుని ఆయన పడుకోలేడా? హ్యాపీగా. ఎందుకు ఈ బాధ ఆయనకి? అటు కుమారుడు ఉండలేదు, ఇటు కోడలు ఉండలేదు. అయినా సరే నా ప్రయాస నేను చేయవలసిందే, నా పని నేను చేయవలసిందే. నేను ఎలాంటి వాడినా సరే ప్రభుని స్తుతించడంలో మనకు ఆశీర్వాదం ఉంది. నా గ్రామాన్ని కాపాడుతాడు నా దేవుడు, నా గ్రామ ప్రజలను కాపాడుతాడు అనే దేవుడు ఉద్దేశం ఆయనకు ఉంది. ఆ ఉద్దేశాన్ని నేర్చుకున్నాం. అన్ని ఆ ఉద్దేశం ప్రకారంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ రాత్రి మనం కొంతమంది పిలిపించి ఈ వాక్యాన్ని బోధిస్తానికి దేవుడు మనకి తోడైన సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, నిలిచిపోయాడు. దగ్గరికి తెచ్చినంతబడికి ఆయన అంటాడు, నేను నీకు ఏం చేయగోరుతున్నాను అని కేకలేసావు అని గుడ్డివాడు యేసుప్రభు అడిగాడు. అంటాడు ఆయన, అయ్యా నిన్ను చూసే కనులు నాకు దయచే ప్రభు అని అడిగాడు. మత్తయి సువార్త 7:7 అంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎత్తుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీవడునని అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యేసుప్రభు అడిగాడు, ఏమని? నా వలన నీకేం కావాలి, నీకు ఏం కావాలని అడిగితే, నిన్ను చూసే కనులు నాకు దయచే ప్రభు అని గుడ్డివాడు యేసుప్రభుని అడిగాడు. వెంటనే యేసుప్రభు వారు ఆయన కన్నులు ముట్టి బాగు చేశాడు. వెంటనే ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఆయన కళ్ళు తెరవబడగానే ఎవరు చూశాడంటే, మొట్టమొదటి ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఎవరు చూశాడంటే యేసయ్యనే చూశాడు. అప్పుడు అంటాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారముమయువారలు ప్రభుని చెంతకు పరిగిడు వేగమే రండి రండి యేసుద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవముగా, నాకంటే ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని వద్దకు రండి. ఆమేన్. చూసారండి, ఇప్పుడు ఆయన కళ్ళు తెరవబడింది అంటాడు. నా కళ్ళు తెరిచిన దేవుడు మీ కళ్ళు తెరుస్తాడు, నా సమస్యలు తీర్చిన దేవుడు మీ సమస్యలు తీరుతాడు. యేసు దగ్గర రండి అని కేకలేస్తున్నాడు గుడ్డివాడు. ఇప్పుడు వరకు, అయ్యా గుడ్డివాడు, అయ్యా మీకు తోసింది, మీ తోసిన సహాయంతో నేను జీవిస్తానయ్యా అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటాడంటే, ఆ బట్టను పారేశాడు అంటండి. ఏ బట్టను పారేశాడు? 50 వచనం చదువుమ్మా. 50 వచనం.
50 వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని అని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆయన ఏం కనపడుతుందండి? విశ్వాసం కనపడుతుంది. ఇప్పుడు మనలో కూడా విశ్వాసం ఉంది. ఉండగానికనే మనం ఇక్కడికి వచ్చాం, లేకపోతే వస్తామండి, రాము కదండి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ పగలకాల సమయంలో మందిరంలో దేవుని వాక్యం ఉన్నాం, సాయంత్రం సమయంలో కూడా వాక్యం వింటే మంచిది కదండి. ఇంకా మనం బయటికి వెళ్ళకోకుండా, బయట ఆలోచన లేకోకుండా ప్రభు సన్నిధిలోకి వస్తే ప్రభు మనకి తోడై ఉండి కొన్ని మాటలు మనతో మాట్లాడతాడు. ఆ ఎంతో మనకి ఆశీర్వాదమా కాదా? వినాలి. ఇరుటి వల్ల ఏం కలుగుద్దండి? విశ్వాసం కలుగుద్ది. ఎవరు మాట్లాడి? ఏసై మాటలే. ఏ మాట వినకూడదు, ఏసై మాటలు మాత్రమే వినాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం కలుగుద్ది. మరి 2 వారాలు మరి ప్రసాద్ గారు మన మధ్యకి రాలేపోయాడు. ఎందుకు మీతో రాలేపోయాడు? మేము చాలా ప్రార్థన చేసాం. అయ్యా ఆయన బలహీనుడు, మొత్తాలు బాగానే తిరుగుతున్నాడు, మీ ఆరాధనలో రావట్లేదు ప్రభు అంటే. మరి ఈరోజు ప్రసాద్ గారు మన మధ్యకి వచ్చారు, సహోదరి గారు మన మధ్యకి వచ్చింది. చాలా సంతోషం. యేసు దగ్గర కొత్త మనకి సంతోషం అండి. యేసు ప్రభు గారు మన దీవిస్తాడు కానీ చెప్పించాడు కదా. మనకి ఏదైనా లోపాలు సరి చేస్తాడు. సరి చేసుకున్నాక మనం ఖచ్చితంగా మనము రావాలి. అయితే పిల్లరా, ఆ గుడ్డివాడు యేసుని చూశాడు, సంతోషం ఉంది. అబ్బా యేసయ్యని చూశాడు, లోకాన్ని చూశాడు, ఆ సహోదరుని చూశాడు. అప్పో నా తల్లిదండ్రులను చూడాలి, నా తల్లిదండ్రులు నన్ను ఎంతవరకు పెంచారు, ఎంతో కష్టపడి పెంచారు. ఇప్పుడు నా తల్లిదండ్రులు చూడాలి, నా గ్రామస్తులు చూడాలి. అబ్బా ఎంత సంతోషం అండి, ఆయనకి ఎంత ఉల్లాసం అండి. అదండి, అది అటువంటి కార్యాలు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చింది. అటువంటి కార్యాలు చేయడానికి కోసమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు చూడలేకపోతే అది చూడు, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళు చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు ఆయనలో ఉన్న పవర్ ఏంటో, ఆయన ఉన్న ఉద్దేశం ఏంటో, ఆయన ఉన్న ప్రేమ ఏంటో నీకు నాకు తెలుస్తుంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆ ప్రేమ తెలుస్తుందండి. తెలియదు కదా. ఆయన దగ్గరికి వచ్చాడు కనుక, అక్కడ కూర్చున్నాడు కనుక, యేసు చెందుతాడు కనుక, ఎవరయ్యే చెల్లిదంటే నజరేయుడైన యేసు అని చెప్పారు కనుక కేకలేయటం ప్రారంభించాడు గుడ్డివాడు. అదే అంతే, వాడు గుడ్డి ధర పోయింది. ఆ కోడితో గుడి ధర పోయింది. ఆ పాత వస్త్రం దూరం పడేశాడు, నీతి వస్త్రాన్ని ధరింపు చేసుకున్నాడు. గ్రామంలోకి వెళ్ళి గంతులు వేసుకుంటే తల్లిదండ్రులు చూస్తున్నాడు. ఎలా బాగుపడ్డావయ్యా నువ్వు అంటే, నా యేసయ్య నన్ను బాగు చేశాడు, నన్ను బాగు చేసిన యేసయ్య మిమ్మల్ని అందరూ బాగు చేస్తాడు అని ఆ గ్రామంలో స్వాతి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వచ్చింది ఎందుకంటే నలిగిపోయిన వారిని, సైతానుతో బాధపడిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపులను ప్రేమించవచ్చాను కానీ నీతిమంతులను నేను ప్రేమించరాలేదని యేసు వారు స్పష్టంగా తెలియజేశాడు. నువ్వు పాపవి, వద్దు, ఆ పాపంలోనికి నువ్వు వెళ్ళదేక. పాపం కాదు, నువ్వు పరిశుద్ధుడివి. ఇప్పుడు నాలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు పరిశుద్ధుడివే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక ఇప్పుడు నువ్వు కూడా పరిశుద్ధుడుగా జీవిస్తున్నావు కనుక ఇక నీకు ఎలాంటి శోధన నీకు రాదు. దేవుని కాపుదల నీ కుటుంబానికి ఉండును గాక, నీ బిడ్డలకు తోడై ఉండును గాక, నీ ప్రయాణంలో తోడై ఉండును గాక, నీ ఆహారంలో తోడై ఉండును గాక, నీ తినే ఆహారంలో తోడై ఉండును గాక, నీ శరీరం అంతా బలహీనం కాకుండా దేవుడు సంపూర్ణ ఆరోగ్యించును గాక. హల్లెలూయా. మరొక వర్తమానం. ఒక గ్రామంలో ఒక ఎదురాలు ఉంది. దానికి భర్త చనిపోయిన తర్వాత ఆ లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆ భర్త చనిపోయాడు, ఉందే ఒకే ఒక కుమారుడు, ఉందే ఒకే ఒక కుమారుడు. అయితే ఆ కుమారుడు కాడ చనిపోయాడు, ఆ కుమారుడు కాడ చనిపోయాడండి. అయ్యో అవనుకుంటుంది. ప్రైజ్ లో చూసారా? చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం కింద వెదరాలు కుమారుడు చనిపోయాడు అనే సంగతి అక్కడ మనం చూస్తాం. చెప్పలేదు కదా, 15 అండి.
చూడమ్మా పైకి ఇంకొక కొంచెం పైకి వెళ్ళండి. ప్రభు ఆమెను చూసి ఆ, ఆమె ఎందుకు కనికరపడి ఆ, ఆ, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. అయితే ఆ తల్లి గారు ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోగానే ఆమె ఏడుతుంది ప్రారంభించింది రాత్రి సమయంలో. ఇప్పుడు మీరు ఏనండి, ఇప్పుడేనండి, బైబిల్ పక్కన పెట్టండి. ఇప్పుడేనండి, ఏడుతూ ప్రారంభించింది. అయ్యో భర్త పోయాడు అనుకుంటే ఉంది ఒక కుమారుడు, ఈ కుమారుడు కూడా చనిపోయాడు. నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను ఎందుకోసం బ్రతకాలి? నన్ను ఎందుకు వచ్చావు ప్రభువా? ఆ బెడ్ మీద పడి అఘోరంగా దుఃఖిస్తుంది. గ్రామస్తులు ఉన్నారు, గ్రామంలో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వ్యవసాయస్తులు ఉన్నారు, చాలా చాలా రకరకాల పనిచేస్తున్న అంతా ఉన్నారు. గ్రామంలో పెద్దలు ఉన్నారు, ఆ గ్రామానికి అధికారులు కూడా ఉన్నారు. ఇవి ఎదురాలు కుమారుడు కూడా చనిపోయాడు. ఆ సంగతి గ్రామంలో అందరికీ తెలిసింది. గ్రామస్తులు అందరూ అనుకున్నారు, ప్రసాద్ గారు ఆ గ్రామంలో ఏం చెప్తున్నాడంటే, తల్లికి అతను ఒక్కడే కుమారుడు, మనకి ఎదురాలికి ఒక్కడే కుమారుడు, భర్తను పోగొట్టుకుందంటే కుమారుడు కూడా పోగొట్టుకుంది. ఆమెని మనం ఆదరించాలి. ఎవరు ఉద్యోగాలకు వెళ్ళొద్దు, ఎవరు వ్యవసాయం చేతికి వెళ్ళొద్దు, ఎవరు ఏ పని చేసినా సరే ఆ పనులకు ఈరోజు ఆగిపోయి ఇప్పుడు మనం ఆమెను ఓదార్చాలి, ఆమెకు సహాయం చేయాలి అని గ్రామంతా ఒకే మాట మీద ఉండి ఆ తల్లి గారి దగ్గరికి వచ్చామని ఓదారుస్తున్నారు. దేవునికి స్తోత్రం. గ్రామం చేయవలసిన పని ఇది, గ్రామ పెద్దలు చేయవలసిన పని ఇది. ఎవరైనా గ్రామంలో ఏదన్నా అపాయం జరిగిందనుకోండి, ఆ గ్రామస్తులందరూ ఏం చేయాలంటే కంప్లీట్గా ఆగిపోవాలి. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరూ కలిసి ఆ కుటుంబానికి ఏది అవసరమో ఆ కుటుంబానికి కావాల్సిన ఆశ్రయంతో ఆమెకి వాళ్ళకి నేర్పాలి, సహాయం ఇవ్వాలి, ఓదార్పు కావాలి అక్కడికి. అలా చేసిన రోజున ఆ గ్రామం, దేవుడు ఆ గ్రామాన్ని దీవిస్తాడు. మనకెందుకులే పోనీ ఎవడో చూస్తుంటారులే నీళ్ళేమనుకోండి, తప్పు. ఐక్యత ఉండదు అక్కడ, దేవుని ప్రేమకు అసలే ఉండదు, దేవుని సహాయం కూడా మనకు అందదు. ప్రియులారా, ఆ గ్రామం అంతా కలిసి ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా అయిపోయింది తల్లి, నువ్వు ఒక్కదానివే కదా, మేమంతానే ఉన్నాం, నీ బిడ్డలంటే వాళ్ళమే ఉన్నాం. నీ కొడుకు పోగొట్టుకున్నామో కానీ మేమందరూ నీ బిడ్డలంటే వాళ్ళమే, నీ కుమార్తెలంటే వాళ్ళమే, నీకు మేము తోడై ఉంటామమ్మా, నువ్వేం బాధపడవద్దు, మేము ఉన్నాం కదా అని ఆమెకు ధైర్యం చెప్పి ఆ బిడ్డని కాడు కట్టుకుని నలుగురు ఆమెకి ఆయనకు ఆదరణ ఎవరు లేకపోయినా నలుగురు ఆ కాడు మోసుకుంటూ ఆ శ్మశానానికి తీసుకెళ్తున్నారండి. ఆ తల్లి అఘోరంగా ఏడుస్తూ ఆ తల్లి మాట అంటే వెనకాల బయలుదేరి వస్తుంది. యేసు ప్రభువు ఈ శవాన్ని మోసుకుని వెళ్తుంది. ఎవరైతే ఈ శవాన్ని మోసుకుంది ఎవరైతే మరణంలో ఉన్న మనిషిని సమాధి చేయడానికి తీసుకెళ్తున్నాడు. ఆ గౌన్ దగ్గరికి వెళ్తేప్పటికి ఆ గౌన్ దగ్గర జీవం కలిగిన దేవుడు ఎదురొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చూసి జీవం కలిగిన దేవుడు ఎదురొస్తున్నాడంటే ఎదురొస్తున్నాడు ఆయన తెలుసు. గ్రామస్తులు ఏం చేశారో తెలుసు ఆయనకి. ఆ తల్లి గారికి ఆ తల్లి గారు ఎంత ఏడుతుందో తెలుసు, ఆమె ఎందుకు దుఃఖిస్తుందో ఆమెకు తెలుసు, ఆమె ఏదైనా తెలుసు కనుకనే యేసు ప్రభువు ఆ మార్గం వెళ్ళకోకుండా అదే మార్గం ఎదురుగా వస్తున్నాడు. ఇది శ్మశానానికి వెళ్తున్నారు వీళ్ళు, ఆయన శవాధిపతి ఎదురుగా వస్తున్నాడు. నలుగురు మోస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వచ్చి ఆ తల్లి అఘోరంగా దుఃఖిస్తున్నప్పుడు యేసు ప్రభువు అమ్మ ఏడవద్దు, ఆమె ఓదార్చి ఆమె కనికరపడి, మన ప్రభు ఎవరంట? కనికారం కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరండి? కనికారం కలిగిన దేవుడు. ఆ కనికారం కలిగిన దేవుడు కేకలేస్తూ గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు. ఆ కనికారం కలిగిన దేవుడు ఆయన కేకలైతే నదుడైన యేసు అది కేకలైతే ఆయన కన్నులు తెరవబడ్డాయి. ఆయన దేశాన్ని లోకాన్ని మొత్తాన్ని చూశాడు. సంతోషిస్తున్నాడు అతను. ఇప్పుడు వరకైనా సంతోషం లేదు, ఇప్పుడు వరకు ఏం దుఃఖంలో ఉంది. ఇప్పుడు చనిపోయిన కుమారుడు పాడి మీద ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, లే నా కుమారుడా పైకి లే. అంత సూత్రాలు, గ్రామంతా సూత్రాలు. ఆయన దగ్గరికి వచ్చి ఆ తల్లిని ఓదార్చి దగ్గరికి వచ్చి ఆ పాడిని కొట్టి నా కుమారుడా లే. చూశారండి ఎంతనే చనిపోయిన కుమారుడు అయ్యాడండి. లేచి కూర్చుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆనందమా, సంతోషమా, సమాధానమా? ఇప్పుడు మనకు దుఃఖముతో ఉన్న ప్రియ బిడ్డలందరూ, దుఃఖంతో ఉన్న సహోదరి ఇప్పుడు ఏముందండి? చిరునవ్వుతో దేవుడిని చూపిస్తున్నారు. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం చేసి కలిగిన దేవుడు ఎవరైతే
మన ప్రభు యేసు ఒక్కడే. చనిపోయిన వాడిని బ్రతికించిన వాడు యేసు ప్రభువారే, గుడ్డివాడికి కలిసిన వాడు కూడా యేసు ప్రభువారే. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఎందుకంటే ఆయన మహిమను చూపించడానికి కోసమే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఇలాంటి కార్యాలను కూడా చేసి చూపించాడు. ఇంకెవరు చేయలేదు పని. ఈ లోకంలో చాలా మంది ఉండొచ్చు, కానీ ఎవరు ఆ పని చేయలేదు. యేసు ప్రభువు ఒక్కడే చేశాడు. ఎందుకంటే దేవుడికి వస్తే మనం చూడలేము. అందుకని మనలో ఒక మనిషిగా వచ్చాడు. 3,5 సంవత్సరాలే మనతో ఉన్నాడు. 3,5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఇలాంటి అద్భుత కార్యాలను కూడా చేయగలిగాడు. ఒక సమాజ మందిరంలోకి యేసు ప్రభువు ఆ సముద్ర మందిరంలోకి వెళ్ళబోతున్నాడు. ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళబోతున్నాడు సువార్త చెప్పడానికి తన శిష్యులు వేసుకుని. అక్కడ 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయింది ఒక అమ్మాయి. నడువంగిపోయి అలాగే ఇంతలా బరువు గడ్డ లేచిందంట దీని మీద. ఆ గడ్డ లేచిన తర్వాత ఆమె ఇలా నిలబడటానికి అవకాశం లేదు. అంత వంగునే పని చేయ కానీ అనుందనం కానీ ఏ పని చేసిన వంగుని అలాగలా పడుకుని మళ్ళీ అలాగ లేచి అలా ఎన్ని సంవత్సరాలు బాధపడుతుందో తెలుసండి. చాలా సంవత్సరాలు బాధపడుతూ వచ్చింది. అలాగే చర్చికి వెళ్తుంది, ఆరాధన చేస్తుంది, అలాగే వస్తుంది. ఈ విధంగా ఎంత పడుతుంది, కానీ దేవుడి పాదాలు మనిషికి ఇచ్చి పెట్టలేదు. అందుకనే పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, కన్నీళ్లతో కడిగి పన్నీరు పూయనా, కన్నీళ్లతో కడిగి పన్నీరు పూయినా. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది ఒక పాప స్త్రీ. యేసు ప్రభువు పాదాలు కడిగింది. చూసారండి, వెంటనే యేసు ప్రభువు సమాజ మందిరానికి వెళ్తేప్పటికి అలా వంగిపోయి దేవుని స్తుతిస్తుందంట. యేసు ప్రభువు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఇలా చేసేసారంట. ఎన్ని సంవత్సరాల మట్టి బాధపడుతున్న స్త్రీ వెంటనే ఆయన చేయగానే వెంటనే ఆమె నిరంగా పడిస్తారు. ఎవరికి సాధ్యమైంది? ఆయనకే సాధ్యమండి, ఎవరికే సాధ్యం కాదు. అక్కడ సమాజవంతులు దైవజనులు చాలా మంది ఉన్నారు, విశ్వాసం చాలా మంది ఉన్నారు, ప్రవక్తలు గారు ఉన్నారు. కానీ ఈ దయ్యాన్ని ఎవరు ఎలగొట్టలేదు. ఎవరికి ఆ శక్తి లేదు. మన దైవజనమే, కానీ దేవుని శక్తి మనలో లేదు. మన వాక్యం చెప్తాం కానీ ఆ కార్యాలు మనము చేయలేము. దేవుడి చేతనే ఆ కార్యం ఉంది, కానీ మన వల్ల కాదు. నీలరా వెంటనే అవి 18 సంవత్సరాలు నడువుకుపోయిన తెలియదు కూడా యేసు ప్రభువు చేశాడు, బాగు చేశాడు. మరి మనం బాగు చేయడా? మన పాపాలు క్షమించడా? మన జీవితాన్ని ఇక్కడ సరి చేయడానికి వచ్చిన దేవుడు ఇక్కడ చనిపోతే మనం ఇక్కడ చాలా రుచికరమైన భోజనాలు తింటున్నాం కదండి. ఉన్నవాడు నద్దన్నాడు, లేనివాడు లేనంటున్నాడు. అయినాను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. ఈ భోగభోగ్యాలు ఏమైపోతాయో తెలియదు. కానీ అక్కడ ఏముండవండి, కన్నీరు ఉండవు, అక్కడ వ్యాధులు ఉండదు, అక్కడ ఆకులు ఉండదు, దప్పుకు ఉండదు. ఇక్కడ అన్నీ ఉండాలి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ వ్యాధులు ఉంటుంది, ఆకులు ఉంటుంది, దప్పుకు ఉంటుంది, వ్యాధులు అన్ని రోగాలు కూడా మనం కొన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చాలా డబ్బులు ఖర్చు పెడతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మకి అక్కడ డాక్టర్ అవసరం లేదు. ఇక అక్కడ ఆకలేదు, దప్పిక లేదు, అక్కడ సంతోషమే. పరలోకంలో దేవదూతలు, వేల కొద్ది దేవదూతలు, పరిశుద్ధుడు దేవదూతలు ఆయన ప్రతి కాలాలతో చేస్తున్న సందర్భంలో ఈ ఆత్మతో కలిసి ఉంటుందంట. అక్కడికి వెళ్ళాలంటే మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని మొదటగా మీరు ఎతకండి. ప్రభు చెప్పాడు, మొదటగా నా నీతిని ఎతకండి, నా రాజ్యాన్ని ఎతకండి. ఆ రాజ్యంలో మీరు ఉండాలనుకుంటే ఆ రాజ్యం కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభునామములు వందనాలండి. ఈ సమయాన్ని